హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము భక్షాలు ఎలా చేసుకుంటారో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. అలాగే సో మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఇక్కడ ఏంటి అంటే మేము ఇలా చేస్తున్నాము, సో మీరు ఎలా చేస్తారని కూడా మాకు కమెంట్ చేయండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ అంతా స్టార్టింగ్ టు ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరు ఎలా చేస్తారని కూడా మాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో అవన్నీ రెడీగా పెట్టుకొని సో నెక్స్ట్ మనం పప్పు, దీనికి కావాల్సిన మైదా పిండి, సో ఇవన్నీ మనం రిమైనింగ్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు అవి ఏంటో కావాల్సినవి మనం క్లియర్గా చూద్దాం. సో శనగపప్పు దాన్ని మంచిగా ఒక 4-5 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. దాని తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని అలాగే మైదా పిండి తీసుకొని దాన్ని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో సేమ్ అట్లానే చిన్న చిన్నగా బెల్లంని మంచిగా పెట్టుకుంటే అది ఈజీగా తొందరగా కరుగుతుంది. అది పొయ్యి పైన పెట్టుకొని చిన్నగా మంచిగా దాన్ని పాకం పడతాం కదా, అలా పెట్టుకోవాలి. సో అట్లా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చేసుకున్న తర్వాత ఆ పౌడర్ ఏదైతే చేసామో ఆ పౌడర్ని అందులో మిక్స్ చేసుకొని కలుపుకొని దాంట్లో సోంపు ఉంటుంది కదా, సోంపు కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని అవి మనం తడుపుకున్న పిండిని ఈ బెల్లం పేస్ట్ రెండింటిని మనం మంచి 2 క్వాంటిటీ సేమ్ వచ్చేలాగా ముద్దలు చేసి పెట్టుకొని వాటిని మంచిగా ఏదైతే మనం పిండి ఉంటుందో ఆ పిండిని కొంచెం మంచిగా ఒత్తుకొని అందులో ఈ బెల్లం పేస్ట్ని పెట్టుకొని అలా మంచిగా ముద్దలుగా చేసి పెట్టుకొని దానంతా కవర్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది మంచిగా సాఫ్ట్గా రావాలి అంటే దానికి మంచిగా ఆయిల్ పెట్టి ఒక కవర్ పెట్టుకొని మంచిగా మనం పూరి ఎలా ఉంటుందో అలా కంప్లీట్గా ఒత్తుకోవాలి. సో ఇప్పుడు మనము పెనం పెట్టి దానిపైన గీ రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ భక్షంని దానిపైన వేసి మంచిగా అటు ఇటు మంచిగా కాలే వరకు పెట్టుకొని ఇంకా మనం తీసుకోవడమే. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి గుమగుమలాడే టేస్టీ భక్షాలు రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో మీరు ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.